2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ మనం చూస్తే గత కొన్ని రోజులుగా గోల్డ్లో అనేది కొంచెం ఫాల్ మూమెంట్ని మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఈ గోల్డ్ మూమెంట్ ఇలానే కంటిన్యూ అవుతుందంటారా? దీన్ని ఏ రకంగా మనం చూడొచ్చు అంటారు? ప్రజెంట్ గోల్డ్ రేట్, ఫ్యూచర్ అలాగే మన హైదరాబాద్లో ఎలా ఉంది? టెంపరీ మూమెంట్ గురించి, పర్మనెంట్ మూమెంట్ గురించి అందరికీ మెల్లమెల్లగా ఐడియా ఇస్తున్నాను గత 2-3 ఎపిసోడ్స్ నుంచి. సో అందులోనే భాగంగా మనం ఈరోజు కూడా ఆ విషయం గురించి మాట్లాడుకుందాము. ఫాల్ టెంపరీ అయినా కానీ మంచి ఫాల్ జరుగుతుంది. సో మీరు ఇందాక అడిగారు, ఫాల్ అవుతూ వస్తుంది, సో ఏంటి సంగతి, అసలు ఇంకా ఫాల్ అవుతుందా అని. ఇంకా కొన్ని రోజులు ఉందండి ఫాల్. మరీ ఎక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఆర్బీఐ ఇచ్చిన దెబ్బకి అసలు గోల్డ్కి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. సో నిజంగా చెప్పాలి అంటే వీక్గా మాత్రం ఉంది షార్ట్ టర్మ్లో. లాంగ్ టర్మ్లో స్ట్రాంగ్గా ఉంది. అంటే ఏం చేయాలి మనము? షార్ట్ టర్మ్లో వీక్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ప్రతి పెద్ద ఫాల్లో కొంచెం కొంచెం కొనుక్కుంటూ ఉండాలి. అదే ఒకవేళ ట్రేడర్స్ ఉన్నారండి, వాళ్ళకి తెలుసు. అంటే ఫ్యూచర్ మార్కెట్లో ఎంసీఎక్స్లో ట్రేడ్ చేసే వాళ్ళందరికీ కూడా తెలుసు ఎప్పుడు ఎక్కడ బై చేయాలి. ఎందుకంటే దే స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ 2 things. ఒకటేంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తారు, రెండోది టెక్నికల్ అనాలిసిస్, మనం ఏదైతే మాస్టర్ క్లాస్లో నేర్పిస్తాం. సో బేసిక్గా ఏంటంటే నేను ఇక్కడ వీడియోలో మిమ్మల్ని ఇంకా ఒక ఎడ్యుకేటివ్ విధానం అనేది మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఆ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ బేసిస్లో అందిస్తున్నాను ఆన్ అ కేస్ బై కేస్, డే బై డే, ఎపిసోడ్ బై ఎపిసోడ్. అండ్ మీ అందరికీ కూడా నేను రెగ్యులర్గా వీకెండ్లో ఉన్నప్పుడు వీకెండ్ స్పెషల్ చేసి ఆ క్లారిటీ కూడా ఇస్తున్నాను. సో దట్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే గత వారం ఇలా ఉండింది కాబట్టి. సో మంత్లీ కూడా మనం చేస్తున్నాము, ఎక్స్పైరీ వీడియో స్పెషల్ కూడా మనము చేసాము ఆల్రెడీ. రెగ్యులర్గా అది కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు నో మోర్ అబౌట్ గోల్డ్. ఎందుకంటే 2 విషయాలతో ప్రతి ఇంట్లో ఉన్న మగవాడు కానివ్వండి, సంపాదించే ఆడవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా సంపాదించిన వాళ్ళకు కూడా వాళ్ళ భవిష్యత్తు గోల్డ్తో కనెక్ట్ అయ్యి ఉంది. ఎందుకంటే మనం అందరం కూడా ఇండియాలో ఎంతైతే గోల్డ్ కన్జంప్షన్ చేస్తున్నామో అయినా కడుపు నిండదు, అసలు మనసు అసలుకే నిండదు. ఇంకా కావాలి అంటారు, బంగారం ఇంకా కొందాము, కొన్ని సంవత్సరాల కింద కొనిచ్చారు కదా అంటే అది పాతది అయిపోయింది కదా, సో లెట్స్ బై మోర్, లెట్స్ బై న్యూ అంటారు అన్నమాట. సో అది కాకుండా ఈ మధ్య ఈ సేల్స్ పెంచాలి అని చెప్పేసి మనకు మంచి మంచి ముహూర్తాలు ఉన్న రోజులు చెప్తారు కదండి. ఆ రోజున బంగారం కొనాలి, మంచిగా ఉంటుంది మీకు, దీపావళి రోజున కొనాలి. సో ఇవన్నీ సెంటిమెంటల్ రీజన్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి పర్మనెంట్ ట్రెండ్ అంటే గోల్డ్ మీకు ఎప్పుడు అప్ సైడే ఉంది. సో మీరు అడ్వాంటేజ్ తీసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ఫాల్, ఇవాళ మీకు స్పాట్ గోల్డ్ మార్కెట్లో మళ్ళీ ఫాల్ ఉంది. ఆ ఫాల్ ఎంత అయింది, ఆ ప్రైస్ మీకు చెప్తా. షూర్ సార్. 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 9769 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 9758 ఉంది, డౌన్ బై 11 రూపీస్. అండ్ 22 క్యారెట్ గోల్డ్ 8955 yesterday's price, and today's price is 8945. It has just gone down by 10 rupees only. అయితే నేను మీకు ఆల్రెడీ ఎప్పుడు చెప్తూ ఉంటాను దట్ 18 క్యారెట్ గోల్డ్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ది జనరేషన్ నెక్స్ట్ అండ్ ద జెన్ జీ. అట్ ద సేమ్ టైం జెన్ ఆల్ఫా వాళ్ళు ఇప్పుడిప్పుడే ప్రిపేర్ అవుతున్నారు. సో దిస్ ఈజ్ అ హ్యూజ్ మార్కెట్ అనమాట 18 క్యారెట్ గోల్డ్ కోసము. సో అక్కడ ఎలా ఉంది ప్రైస్ అది చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే 7327 నిన్నుండింది, ఇవాళ 7319 ఉంది. ఇట్ హాస్ గాన్ డౌన్ బై 8 రూపీస్ ఓన్లీ. ఇక్కడ మీరు గమనించాలి, 22 క్యారెట్ గోల్డ్ 10 రూపాయలతో పడిపోతే మీకు ఇది మాత్రం ఓన్లీ 8 రూపాయలతో పడిపోయింది. దానికి అర్థం ఏంటంటే కింది నుంచి బయింగ్ సపోర్ట్ ఎక్కువగా వస్తుంది 18 క్యారెట్ గోల్డ్కి. అంటే మాకు 7,000 7,500 మధ్యలో ఉన్నంత కాలము మేము ఎక్కువగా కొంటూనే ఉంటామని చెప్పేసి డిమాండ్ చెప్తుంది అక్కడ. సో దట్ మీన్స్ 18 క్యారెట్ గోల్డ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఫాల్ మోర్. 7,000 దిగుతుందంటారా? ఛాన్స్ కనిపిస్తుందా? ఒక్కసారి మాత్రం దిగే ఛాన్స్ ఉంది, అదే బంగారు అవకాశము. ఆ టైంలో మీరు 22 కొంటారా, 18 క్యారెట్ కొంటారా, అది మీ ఇష్టం. ఓకేనా? నా లుకింగ్ ఎట్ ది గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ చూసుకుంటే 773 రూపాయలు మైనస్లో ఉంది శిరీష. అది ఇవాల్టి లైవ్ ప్రైస్. ఇవాల్టి ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ ట్రేడ్ అవుతుంది కాబట్టి 96,400 రూపీస్ ఈజ్ ది యాక్చువల్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇన్ ఫ్యూచర్స్ మార్కెట్లో. సో ఇందాక మీకు స్పాట్ మార్కెట్ కూడా ఎంత ఉందో అది కూడా నేను చూపించా. సో ఐల్ షో యూ ది ఇంట్రాడే చార్ట్. ఇక్కడ ఇంట్రాడేలో మనకు ఒక క్లారిటీ అంటూ వస్తుంది కాబట్టి డెఫినెట్గా వీ ప్రిఫర్ అవర్లీ బేస్ చార్ట్. సో అవర్లీ బేస్ చార్ట్లో ఎలాగైతే మనం రెగ్యులర్గా వీఆర్ టేకింగ్ అ లుక్ అట్ ది ఫాల్.
గోల్డ్లో ఏదైతే ఫాల్ జరుగుతుంది కదా శిరీష, ఆ గోల్డ్లో ఫాల్ అనేది మనకు కంటిన్యూస్గా డే బై డే అవుతూ వస్తుంది. అండ్ ఇందులో మనం చూసుకుంటే ఈ ఫాల్ ఒకవేళ రైజ్ అవ్వాలి అనుకుంటే మళ్ళీ మీకు ఈ రైజ్ అనేది దీన్ని దాటితేనే, అప్పటిదాకా మనకు గోల్డ్ అనేది మాత్రం కంఫర్టబుల్గా, హాయిగా, హ్యాపీగా, స్లోగా పడుతూనే ఉంటుంది. అండ్ ఇది మాత్రం తథ్యం, మీకు క్లియర్గా చూస్తున్నారు. చాలామంది చెప్తున్నారు సార్ 80,000 వస్తే ఛాన్సెస్ ఉన్నాయా చెప్పండి. నేషనల్ మీడియాలో ఆల్రెడీ డిస్కషన్ జరుగుతుంది ఇది. సో హిందీ అండ్ ఇంగ్లీష్ ఛానల్స్ చాలామంది మాట్లాడుకుంటారు కాబట్టి అక్కడ ఏంటంటే 80,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ మీకు చెప్తే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఎక్స్పెక్టేషన్ మాత్రమే. ఇట్ ఈస్ నాట్ క్లియర్లీ అ సిగ్నల్ డౌన్ సైడ్. సో ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు, వెయిట్ చేసి చూద్దాము ఇలాంటి అప్డేట్స్ కోసం రెగ్యులర్గా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇవాళ ఇంట్రాడేలో మీకు గోల్డ్ ఎక్కడి నుంచి మీకు ఫాలో అవుతుంది అండ్ ఎక్కడ బై చేసుకోవాలన్న విషయం ఇక్కడ ఉంటుంది మీకు. ఓకే, సో ఫస్ట్ సపోర్ట్ వచ్చి 96,542 శిరీష. కానీ మీరు ఇక్కడ గమనించారా ఇప్పుడు ఎంత ఉంది? ఇక్కడ 96,400 ఉంది కదా. అయితే ఏం జరిగిందంటే 96,542 ఫస్ట్ సపోర్ట్ దిగిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఫాల్ ఇక్కడ దాకా ఉంది మీకు 96,168 వరకు ఉంది. ఒకవేళ 96,000 కూడా దిగిపోతే అప్పుడు మీకు సపోర్ట్ థర్డ్ ఉందన్నమాట 95,537. ఫాల్ లోనే మనం చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ, ఇది ఆల్రెడీ దిగిపోయింది. 96,400 ఉంది ఇప్పుడు. సో 96,542 కిందిదే ఉంది కాబట్టి ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది మీకు గోల్డ్ ఇప్పుడు క్లియర్గా. ఓకేనా, ఒకవేళ 96,542 దాటి పైకి వెళ్ళిపోయింది అనుకోండి 96,600, అప్పుడు మీకు 97,547 వెళ్ళిపోతుంది. దాని తర్వాత 98,000 ఉంది, 98,500 కూడా ఉందన్నమాట. సో రేంజెస్ క్లియర్గా ఇచ్చేసాను కదా. ఈ రోజున ఈ రేంజెస్ అన్ని నోట్ చేసుకోండి. 5 to 9 మధ్యలో ముహూర్తాలు ఉంటాయి, చూసుకోండి, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. బట్ ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడిగి మరీ ట్రేడ్ చేయమని చెప్తా. డెఫినెట్గా సార్. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.